పెద్దంబర్పేట ఓఆర్ఆర్ వద్ద ఓ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్లో అదుపు తప్పి రైలింగ్ను ఢీకొట్టింది. దీంతో రోడ్డు పక్కకు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 6గురికి గాయాలు కాగా క్షతగాతులను డిఆర్డీఓ అపోలో హయత్ నగర్ ఆసుపత్రికి తరలించారు. మలుపులో డ్రైవర్లు అప్రమత్తంగా లేకపోవడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వరుస బస్సు ప్రమాదాలు రహదారులని రక్తసిక్తం చేస్తున్నాయి. ప్రయాణాలంటేనే జనం భయపడిపోతున్నారు. కారణాలేమైనా ప్రయాణికుల ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. నిన్న హైదరాబాద్ బెంగళూరు బస్ యాక్సిడెంట్ నుంచి ఇంకా కోలుకోకని ప్రజలకు మరో బస్సు యాక్సిడెంట్ నిజంగానే టెర్రర్ పుట్టిస్తుంది. తాజాగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మిర్యాలగూడ నుంచి దాచేపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై వేగంగా వెళ్తున్న బస్సు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉండగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. దాచేపల్లి వస్తున్నాం. శ్రీనగర్ దాటినాక దుర్గా సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసరికి ముందు లారీ పోతుంది. ఆ లారీ అతను సడన్ బ్రేక్ వేసి ఆపబట్టి మా బస్సు పోయి వెనకాల తగిలింది. దానివల్ల బస్సులో 35 మంది ఉన్నారు. 10 మంది దాకా మామూలుగా దెబ్బలు తగిలినాయి. డ్రైవర్కి ఎక్కువ గాయాలైనాయి. 35 మంది ఉన్నారు ప్రయాణికులు. 10 మంది దాకా ప్రాణ నష్టం ఏం లేదు, కానీ మామూలు దెబ్బలు తగిలినాయి. హర్షరాబాద్ పోదామని పోతున్నాం. ఆ బస్సులో ఎక్కాము. బస్సు యాక్సిడెంట్ అయింది సార్. మరి ఆ లారీ ముందు ఆగింది సార్. లారీ ఆగలక ఇది బస్సు వచ్చి పాపం ఒక డ్రైవర్కే దెబ్బ చాలా తగిలింది సార్. ఒక ముస్లింకి అయితే సార్ నాకు ఈ కాలు విరిగిపోయి ఎలబడుతున్నాయి సార్. దెబ్బలు ఇక్కడికి వచ్చినాడు కదా సార్, కొంచెం తక్కువ. వాళ్ళందరూ మంచిగా